హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ మానియా. అందరికీ శ్రావణ మాసం మరియు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. నేను మొదటి శ్రావణ శుక్రవారం ఎలా పోస్ట్ చేసుకున్నానో మీకు చూపిస్తాను. కలసం ఆనవాయి లేని వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలో ఈ పూజ చూడండి. ఇందులో మొత్తం అంతా నేను చూపిస్తానండి. అంటే కలసం ఆనవాయి లేని వాళ్ళు కూడా ఎలా పూజ చేసుకోవాలో నేను ఇందులో చెప్తానన్నమాట. ఈ పూజని మీరు కంటిన్యూస్గా చూస్తే స్కిప్ చేయకుండా మీకు మొత్తం అర్థం అవుతుందండి అసలు ఎలా చేసుకోవాలని. శ్రావణ శుక్రవారమే కాదండి, వరలక్ష్మి వ్రతం కూడా ఇలా చేసుకోవచ్చు. అలాగే కలసం ఆనవాయి లేని వాళ్ళు కూడా ఎలా చేసుకోవచ్చు. అండ్ అలాగే పౌర్ణమికి కూడా, శ్రావణ పౌర్ణమికి కూడా ఎలా పూజ చేసుకోవాలో మొత్తం అంతా నేను ఇందులో మీకు వివరించి చెప్తాను. సో నా మొదటి శ్రావణ శుక్రవారం పూజని మీరందరూ చూడండి, నేను ఎలా చేసుకున్నానో. అండ్ మీకు కొన్ని డౌట్స్ కూడా ఇందులో క్లారిఫై చేస్తానండి. సో నేను ముందుగా గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకొని అన్ని మాప్ పెట్టుకొని ముగ్గులు పెట్టుకొని నేను అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పూజలో కూర్చున్నానండి. ముందుగా మనం చిత్రపటాలన్నిటికీ పూలు పెట్టుకోవాలి కదా. పాత నిర్మాల్యం అంతా తీసేసి కొత్తగా పువ్వులు అన్నీ నీట్గా పెట్టుకొని ఆ బల్లాది నీట్గా తుడిచేసుకొని నీట్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఏమైతే దీపం కుందులు యూజ్ చేస్తున్నామో వాటన్నిటికీ పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టుకోవాలి. మొత్తం అన్నిటికీ పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ ఎన్ని దీపాలు వెలిగించాలి అని డౌట్ ఉండొచ్చండి. మీ ఇష్టం అండి, ఎన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలు వెలిగించుకోవచ్చు. అక్కడ ఉన్న మీకు ప్లేస్ బట్టి మీరు వెలిగించుకోవచ్చు. సో నేను ఇక్కడ కామాక్షి దీపం కూడా వెలిగిస్తానండి. కామాక్షి అమ్మవారి దీపం మ్యాండేటరీగా వెలిగించాలి కంపల్సరీగా ఏం లేదండి. మీ దగ్గర ఉంటే వెలిగించండి, లేకపోతే లేదు. నార్మల్ దీపం కుందులతో దీపం పెట్టుకున్నా పర్వాలేదు. సో కామాక్షి అమ్మవారి దీపానికి నేను అలా బొట్లు పెట్టుకొని ఆవు నెయ్యి వేసాను అనమాట. ఆవు నెయ్యి వేసాను అండ్ ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి బాగా నేను అన్నీ అలంకరించుకొని నేను దీపానికి రెడీ అవుతున్నాను అనమాట. మీరు ఆవు నెయ్యి అయినా వాడచ్చు, లేదా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ దీప నూనె ఏదున్నా సరే వాడచ్చండి. అది ఇది అని ఏముండదు, ఏ నూనె అయినా వాడచ్చు. నేను ఇంకా ఎక్స్ట్రాగా ఇంకో 2 దీపాలు పెట్టుకున్నాను. అది మీ ఇష్టం అండి, చెప్పాను కదా మీకు ముందే. మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఎన్ని దీపాలైనా సరే పెట్టుకోవచ్చు. ఇదే విధంగా నేను ఇప్పుడు మీకు చూపించే విధంగా మీరు శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఇలా చేసుకోవచ్చు, లేదా శ్రావణ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతము, అలా కలసం ఆనవాయి లేని వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి. సో నేను స్టెన్సిల్ పెట్టి ఒక ముగ్గు పెట్టి అక్కడ పసుపు కుంకుమ అక్షింతలు వేసి, కామాక్షి దీపాన్ని ఎప్పుడు కిందన పెట్టకూడదు, అసలు ఏ దీపాన్ని కింద పెట్టకూడదు, కామాక్షి దీపాన్ని కూడా పెట్టకూడదండి. సో అక్కడ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి కాబట్టి అక్కడ కూడా నేను పసుపు కుంకుమ అక్షింతలు వేసి అమ్మవారిని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చి నేను ముగ్గు వేశాను కదండి, అక్కడ అమ్మవారికి ఆసనంలాగా చేసుకున్నాను కదా, అక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మొత్తం అన్నీ రెడీ అయిపోయిన తర్వాత మనం రెగ్యులర్గా దేవుడికి ఏం పెడతామండి, నీళ్ళు పెడతాము, అలాగే అగరబత్తిలు వెలిగించడానికి, హారతి ఇవ్వటానికి పంచపాత్ర ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సర్దేసుకొని ఇప్పుడు నేను దీపారాధన చేసుకుంటున్నానండి. దీపం వెలిగించినప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి నమః, దీపలక్ష్మి నమోస్తుతే అని మంత్రాలు చదువుకుంటూ మనం దీపం వెలిగించవచ్చు. సో ఇంకా అక్కడ మనం పూలు కానీ అక్షింతలో ఏవో ఒకటి వెయ్యాలి. అలాగే బొట్టు కూడా పెట్టుకున్నాం కదండి, ఇలా వేసుకోవాలన్నమాట. అసలు శ్రావణ మాసం వచ్చిందని అంటేనే బాగా కళ్ళకళ్ళు ఆడుతాయి కదండి. అసలు ప్రతి ఇంట్లో చూసినా మంచిగా లక్ష్మీదేవి అమ్మవారికి అన్ని పూజలు చేసుకుంటారు. అలాగే పసుపు రాసి గుమ్మాలకి బాగా అలంకరిస్తారు, పూలు పెడతారు, చాలా బాగుంటుంది. అండ్ అందరూ కూడా చాలా మహాలక్ష్మిలా కనిపిస్తారండి. చాలా ఎంత ఇదిగా ఉన్నా సరే వాళ్ళందరూ చాలా ట్రెడిషనల్గా రెడీ అయిపోతారు అనమాట శ్రావణ మాసం వచ్చింది అంటే. సో చాలా కలకల్లాడుతారు, అందరూ మహాలక్ష్మి దేవుళ్ళ ఉంటారనమాట. ఇప్పుడు నేను అక్కడ దీపం పెట్టుకున్న తర్వాత కామాక్షి అమ్మవారి దీపానికి అలాగే నేను పూలు కూడా పెట్టాను. అలాగే దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు కూడా సమర్పించుకున్నాను అనమాట. సో మీరు ఇలాగా దీపారాధన చేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, మనం అమ్మవారికి ఏవైతే నైవేద్యంగా పెడతామో అవి పెట్టుకోవచ్చు. అంటే మనం పళ్ళు పెడతాం కదా, ఆ పళ్ళు అవి అమ్మవారికి సమర్పించవచ్చు అనమాట. నేను ఇంకా అగరబత్తి ఇలా అమ్మవారికి చూపించి దీపం ధూపం అంటారు కదా, అలా చూపించి నేను దండం పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా ఈ శ్రావణ మాసంలో మనం ప్రతిరోజు పూజ చేసుకున్న మంచిదే అండి. శుక్రవారాలనే కాదు, ప్రతిరోజు పూజ చేసుకోవచ్చు. కొంతమంది మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతాలు చేసుకుంటారు, అలాగే శ్రావణ గౌరీ వ్రతం చేసుకుంటారు, అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. అండ్ వరలక్ష్మి వ్రతం చాలామందికి ఆనవాయి కూడా ఉండదండి. ఆనవాయి లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఇది వరలక్ష్మి వ్రతం ఆనవాయి లేని వాళ్ళు అంటే కలసం పెట్టకూడదు, అలా చేయకూడదు అని అంటారు, కానీ ఇలా చేసుకోవచ్చు అనమాట. అలాగే నేను అమ్మవారికి తాంబూలం సమర్పించుకున్నాను. తాంబూలంలో బేసిక్గా మనం ఏం పెడతామండి, ఆకులు,
2 తమలపాకులు, ఆ కొనలు కూడా అటువైపు మనం ఎవరికైతే ఇస్తున్నాం అంటే అమ్మవారికి ఇస్తున్నాం కాబట్టి అటువైపు ఉండేలాగే పెట్టాలి. అండ్ అరటిపళ్ళు కూడా సేమ్ అలాగే పెట్టాలి. ఆకు, పళ్ళు, అరటిపళ్ళు 2, అలాగే వక్క, పసుపు, కుంకుమ అండ్ ఒక 1 రూపీ కాయిన్ అండ్ అలాగే ఒక పువ్వు. నేను అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించుకున్నాను. తాంబూలం అమ్మవారికి ఇచ్చిన తర్వాత అది మనం ఈవినింగ్ అలా తీసుకోవచ్చు. సో అమ్మవారికి తాంబూలం ఇచ్చుకొని ఒక నమస్కారం చేసుకున్నాను అనమాట. అలాగే మీరు ఏవైతే ఫ్రూట్స్ పెట్టాలనుకుంటున్నారో మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటే అవి నేనైతే 5 రకాలు పెట్టాను. దానిమ్మ, బత్తాయి, గోవా, జామకాయ, యాపిల్ అండ్ గ్రేప్స్ పెట్టాను అనమాట. సో నేను 5 వెరైటీస్ పెట్టాను. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ పెట్టుకోవచ్చు. లేదు అని అనుకుంటే మనం అరటిపళ్ళు అయినా సరే పెట్టుకొని దండం పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఇలా అరటిపళ్ళు కూడా పెట్టుకుందాను అమ్మవారికి. అండ్ అసలు ఫ్రూట్స్ అంటే ఈ 5 రకాలు కొనకపోయినా సరే మీరు పరమాన్నం పెట్టి కూడా దండం పెట్టుకోవచ్చండి. అండ్ అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ నేను కుంకుమ పూజ చేసుకున్నాను అమ్మవారికి. అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ మనం బంగారు పూలు, వెండి పూలు ఈ మధ్య వాడుతున్నారు కదండి, అలా అయినా చేసుకోవచ్చు. లేదా పచ్చి పూలతో అయినా చేసుకోవచ్చు, లేదా కుంకుమ పూజ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడితో ఇది అయిందండి. కుంకుమ పూజ వరకు అయింది కదా. ఇప్పుడు నేను లలితా సహస్రం చదువుతున్నాను అనమాట. లలితా సహస్రం మీకు చదవడం రాలేదనుకోండి, ఫోన్లో పెట్టుకోండి, పక్కన ఫోన్లో పెట్టుకొని అలా మీరు దండం పెట్టుకుంటూ ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ కూడా కూర్చోవచ్చు. అండ్ దాని తర్వాత నాకు వచ్చినవన్నీ కనకదార స్తోత్రము, మహాలక్ష్మి అష్టకము, అలాగే శ్రీ సూక్తం ఇవన్నీ చదువుకున్నాను. మీకు ఇవేవి చదవడం రాకపోతే ఫోన్ పెట్టుకొని ఉంచుకోండి. లేదు ఫోన్ కూడా అవ్వదు అని అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః అని చెప్పి కుంకుమ పూజ తర్వాత అమ్మవారికి పరమాన్నం సమర్పించుకొని నీరాజనం సమర్పించి దండం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను బెల్లం పరమాన్నం చేశాను అనమాట. అమ్మవారికి బెల్లం పరమాన్నం చేసి నివేదించాను. యాక్చువల్గా ఎప్పుడు బెల్లం పరమాన్నం అంటేనే అమ్మవారికి ఇష్టం అండి చాలా. సో నేను బెల్లం పరమాన్నం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ చదవడం అయిపోయిన తర్వాత అలాగే ఇప్పుడు ఇవన్నీ మనం చూపిస్తాం కదండి అమ్మవారికి. సో చూపిస్తున్నాను నైవేద్యం అంతా. సో చూడండి, కలసం పెట్టకుండా కూడా ఎలా చేసుకోవచ్చు వరలక్ష్మి అమ్మవారి వ్రతము. అలాగే మనం కలసం ఆనవే లేని వాళ్ళు అనమాట. అలాగే శ్రావణ శుక్రవారం, ఫస్ట్ శుక్రవారం కూడా ఇలా చేసుకోవచ్చు. అలాగే పౌర్ణమికి కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు అండి పూజ. మనం అమ్మవారికి ఎంత భక్తి శ్రద్ధలతో చేసామన్నదే అండి. ఆడంబరాలు అవి ఇవి ఏమీ అవసరం లేకుండా ఇలా చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను ఫైనల్గా ఇంక లాస్ట్లో దండం పెట్టుకొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి సమర్పించుకున్నాను అనమాట. సో కొబ్బరికాయ పెట్టేసి అది కూడా నేను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాను. అండ్ కొబ్బరి నీళ్ళు కూడా పెట్టాను అక్కడే. సో ఇలా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం అన్నీ పెడితేనే ఆడంబరంగా డెకరేషన్స్ ఇన్ని కేజీలు పువ్వులు తెచ్చి డెకరేషన్స్ చేసి ఇలా చేసి అలా చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తారని లేదండి. అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే భక్తి, శ్రద్ధ. మనం ఎంత భక్తిగా చేస్తున్నామో, ఎంత శ్రద్ధగా చేస్తున్నామో, అమ్మను మనం ఎంత బాగా ఆరాధిస్తున్నామో దాన్ని బట్టే అమ్మ ప్రసన్నం అవుతారు తప్ప మనం ఇవి పెట్టామా అవి పెట్టామా అని ఏమీ ఉండదండి. సో నేను ఇంకా ఫైనల్గా అమ్మవారికి నీరాజనం సమర్పించాను అనమాట. మీకు అందరికీ తెలిసిన విషయమే కదండి, హారతి ఇస్తున్నప్పుడు మనం మీకు ఏమీ రాలేదనుకోండి పాటలు, మామూలుగా నీరాజనం సమర్పయామి అని దండం పెట్టుకోవచ్చు. లేదంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే, అంతే అండి. ఆ మంత్రం చదువుకుంటూ అమ్మవారికి నీరాజనం సమర్పించుకోవడం. ఒకవేళ మీకు ఆ మంత్రం కూడా చెప్పలేమమ్మ రాదు అని అనుకున్నారనుకోండి, నీరాజనం సమర్పయామి అంతే. ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటాం. మనం చేసే ప్రతిదానికి ఏం చేస్తున్నాం ఆ కైంకర్యం చేసిన తర్వాత ఒక దండం పెట్టుకొని అమ్మవారికి ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటే చాలండి. మన అమ్మకి తెలియదా చెప్పండి మన గురించి? మనకి ఏమొచ్చు, మన స్తోమత ఎంత, మనం ఏం పెట్టగలం అనేది అమ్మకి తెలుసు కదా. సో మనం ఏం భయపడకుండా నిరభ్యంతరంగా ఇలా హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. ఇంక నేను హారతి తీసుకున్నాను, అమ్మవారి ఆశీస్సులు కూడా అందుకున్నానండి. సో ఇదండి నేను చేసుకున్న మొదటి శ్రావణ శుక్రవారం పూజ. సో ఇదండి నేను చేసుకున్న మొదటి శ్రావణ శుక్రవారం పూజ. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఆ అమ్మవారి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతి ఇంట సిరులు కురిపించాలని, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నానండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి రేవతీస్ మానియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
That's it for today, friends. Don't forget to like, share, and subscribe. See you all in another video. Until then, take care and have a nice day.